Hello viewers, welcome to Pragati Media. JNU, Jawaharlal Nehru University. ఈ పేరు వినగానే మన మైండ్లోకి వచ్చేవి ప్రొటెస్ట్, డిబేట్స్ అండ్ యాక్టివిజం. కానీ ఇప్పుడు జేఎన్యూ క్యాంపస్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇది యూనివర్సిటీయా లేదా బార్డరా అని సందేహం వస్తుంది. ఇమాజిన్ దిస్, స్టూడెంట్స్ ఒక మార్చ్ ప్లాన్ చేస్తారు టు డిమాండ్ దేర్ రైట్స్. కానీ వాళ్ళని ఆపడానికి అక్కడ ఎవరు ఉన్నారో తెలుసా? బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ అండ్ హెవీ పారామిలిటరీ ఫోర్సెస్. ఎస్, మీరు విన్నది కరెక్టే. జేఎన్యూ క్యాంపస్ ఇప్పుడు ఒక సెక్యూరిటీ ఫోర్ట్రెస్లా మారింది. అసలు స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారు? గవర్నమెంట్ ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతోంది? లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. దీని వెనుకున్న మెయిన్ రీజన్ ద రోహిత్ యాక్ట్. మీరు రోహిత్ వేముల కేసు గురించి వినే ఉంటారు. స్టూడెంట్స్ ఇప్పుడు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు టు ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్ ఈక్విటీ నార్మ్స్. మెయిన్ పాయింట్స్ ఏంటంటే క్యాంపస్లో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఆగాలి, మార్జినలైజ్డ్ స్టూడెంట్స్ కి ప్రాపర్ రిప్రజెంటేషన్ అండ్ సేఫ్టీ ఉండాలి, యూజీసీ తెచ్చే కొత్త నార్మ్స్ లో సోషల్ జస్టిస్ కి ప్రయారిటీ ఇవ్వాలి. స్టూడెంట్స్ చలో యూజీసీ మార్చ్ కి కాల్ ఇచ్చారు. వాళ్ళ ఉద్దేశం సింపుల్, స్టూడెంట్ వాయిసెస్ ని ఢిల్లీ వీధిలో వినిపించాలి. కానీ మార్చ్ స్టార్ట్ అవ్వక ముందే అథారిటీస్ ఎంటైర్ రూట్ ని బ్లాక్ చేశారు. పోలీస్ బ్యారికేడ్స్ మాత్రమే కాదు, డైరెక్ట్ గా బాంబ్ డిటెక్షన్ టీమ్స్ ని దించారు. దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ ఫర్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్. సో అథారిటీస్ ఏమంటున్నారు? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ మెజర్స్ తీసుకున్నామని చెప్తున్నారు. కానీ జేఎస్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అండ్ కామన్ స్టూడెంట్స్ వర్షన్ ఇంకోటి ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము చేసేది పీస్ఫుల్ మార్చ్, మా దగ్గర బాంబ్స్ ఎక్కడి నుండి వస్తాయి అని క్వశ్చన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ వ్యూలో ఇది ప్రొటెస్ట్ ని తొక్కివేయడానికి చేస్తున్న ఒక మెంటల్ గేమ్. స్నిఫర్ డాగ్స్ అండ్ బాంబ్ స్క్వాడ్స్ ని పెట్టి స్టూడెంట్స్ ని ఒక క్రిమినల్స్ లా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని వాళ్ళు ఫైర్ అవుతున్నారు. కామన్ పబ్లిక్ లో కూడా ఒక డిస్కషన్ మొదలైంది. ఇస్ దిస్ అ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఆర్ స్టేట్ స్పాన్సర్డ్ ఇంటిమిడేషన్? ఒక స్టూడెంట్ ప్రొటెస్ట్ కి ఇంత లెవెల్లో ఫోర్స్ అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే జేఎన్యూలో జరుగుతున్నది జస్ట్ ఒక మార్చ్ కాదు, ఇది ఒక ఐడియాలజీ షిఫ్ట్. ఒకవైపు స్టూడెంట్స్ సీకింగ్ జస్టిస్ ఫర్ ద పియర్స్, మరోవైపు స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ట్రయింగ్ టు మెయింటైన్ ఆర్డర్. కానీ స్నిఫర్ డాగ్స్ అండ్ బాంబ్ స్క్వాడ్స్ వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా స్టూడెంట్స్ కి ఇంకా కోపం పెరుగుతుందా? అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. మీరేమనుకుంటున్నారు? ఇస్ ద గవర్నమెంట్ ఓవర్ రియాక్టింగ్ ఆర్ ఇస్ దిస్ నెసెసరీ ఫర్ ఢిల్లీ సెక్యూరిటీ? మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. అలానే స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా.